హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నారా చంద్రబాబుకు సుప్రీం కోర్టు కోలుకోలేని దెబ్బ. మరి పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి నిజంగా జరిగిందో లేదో తెలియకుండానే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఊహాజనిత ఈ విధంగా ఆరోపణలు చేయటము ఎంతవరకు సమంజసమో సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తిరుమల తిరుపతి లడ్డు వివాదం సుప్రీంకోర్టు దాకా చేరిన విషయం మనందరికీ తెలిసిందే. సురేష్ ఖండేరావు అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్లో లడ్డు కల్తీ పైన సిబిఐ లేదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో దర్యాప్తు జరపాలని చెప్పి కోరారండి. అంతేకాదు దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల నిర్వహణ కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాలని అభ్యర్థించారు. ఇది ఇలా ఉండగా తిరుమల లడ్డు వివాదంపై గతంలో కూడా నెయ్యి కల్తీ ఆరోపణలు వచ్చాయి. వాటిపై వాస్తవాలు తేల్చేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాజ్యసభ సభ్యుడు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది పన్ను వల్లు సుధాకర్ రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ సాధ్యం కాకపోతే విచారణ కోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన కోర్టును కోరారు. వాస్తవాలు బయటపడేలా విచారణ జరపాల్సిన అవసరం ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద దాఖలు చేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయవాది జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ జరపాలని అభ్యర్థించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ ఆరోపణలపై వాస్తవాలు తెలిసే ముందు ఎవరి అభిప్రాయాలు వారు చెప్పుకుంటారని, అందువల్ల నిజాలు బయటకు రావాలని చెప్పి సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుమల లడ్డు వివాదం ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది భక్తుల మనోభావాలను ప్రభావితం చేస్తుందని, అందుకే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోర్టును కోరారు. ధర్మాసనం స్పందిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను బుధవారం విచారిస్తామని ఆలోపు పిటిషన్ దాఖలు చేసుకోవాలని అయితే సూచించింది.